అయితే ఎగ్స్ తింటే మంచిది అని చెప్పారు, కానీ దాన్ని చెప్పేవాళ్ళే కానీ నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నేను ఒక్కరినే నమ్మాను అనమాట. ఎందుకు అంటే మనకి ఫుడ్ మెయిన్గా పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ అనమాట. ప్రోటీన్ అంటే మనకి అందులో సగం గ్లూకోజ్ తయారవుతుంది, సగము అమినో యాసిడ్స్ వస్తాయి. తర్వాత ఫ్యాట్స్ అంటాం, ఫ్యాట్స్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. మనకి మనిషి జీవించడానికి కార్బోహైడ్రేట్స్ అసలు అవసరం లేదు, అంటే మనకు షుగర్ అక్కర్లేదు. మనకి ప్రోటీను ఫ్యాట్ ఉంటే సరిపోతుంది. ప్రోటీన్ నుంచి వచ్చే అమినో యాసిడ్స్ ఫ్యాట్స్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ కలిస్తే మనకి గంటకి 2 కోట్ల కణాలు చనిపోతుంటాయి. మనకి ప్రతి గంటకి 2 కోట్ల కణాలు చనిపోతుంటే అవి పుట్టాలంటే మనకి ప్రోటీను ఫ్యాట్స్ మిక్స్డ్ ఫుడ్ కావాలన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే వేస్టేజ్ అనమాట. మనము ప్రోటీన్ ఫ్యాట్స్ తింటూ కార్బోహైడ్రేట్స్ తింటే ఈ కొత్త కణాలు, కొత్త శరీరము, కొత్త రక్తము ఇట్లాంటివి ఏర్పడకుండా అది అడ్డుకుంటుందన్నమాట. మనకి షుగర్ వస్తుంది, కేవలం షుగర్ మనకి అవసరం లేదు. సో ఇది మనము ఆథెంటికేటెడ్గా మనకి ఇంగ్లీష్ లిటరేచర్ చాలా ఉంది, అది చదువుకున్నప్పుడు మనకి భయం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు అట్లాగే క్యాలరీస్ పరంగా చూసుకున్నప్పుడు మనము ఒక గుడ్డు 50 గ్రాములు ఉంటుంది. 50 గ్రాముల్లో మనకు కేవలము 75 క్యాలరీస్ ఉంటాయి, షుగర్ 0 అనమాట. అదే ఒక 50 గ్రాముల ఇడ్లీ తీసుకుంటే అందులో దాదాపు 200 షుగర్ క్యాలరీస్ వస్తాయి అన్నమాట. దానివల్ల మనకి మెల్లిగా బరువు పెరగడం